ఇక మనం తదుపరి రాశి ఒక్కసారి చూసుకున్నట్లయితే మిథున రాశి. మరి ఈ మిథున రాశి వారికి కూడా ఈ వారం అంటే ఏప్రిల్ 28 నుంచి మే 4 వరకు వీరికి ఏ విధంగా ఉండబోతుంది వారి జాతకరీత్యా ప్రభావం? ఆదాయం పరంగా గానీ, కుటుంబ పరంగా గానీ, లేదంటే దాంపత్య జీవితంలో గానీ, ఉద్యోగం పరంగా గానీ, వీరికి వీటన్నిటి పరంగా ఎలా ఉండబోతుంది అనే దాని గురించి కూడా మాకు తెలియచేయండి గురువుగారు. తప్పకుండా తల్లి. మిథున రాశి వారికి ఈ వారమంతా కూడా ఎలా ఉంది అంటే చాలా యోగవంతముగానే ఉంది అని తెలియజేస్తున్నాను. ముఖ్యమైనటువంటి పనులు కాస్త శ్రమతో కూడి చేసుకుంటారు. శ్రమ లేనిదే కష్టే ఫలి అన్నారు కదా. శ్రమ పడకుండా పనులు కావాలి అంటే అవ్వవు కదా. అందుకని మీకు శ్రద్ధ ఎక్కువ, పని కావాలి అనేటువంటి శ్రద్ధతో కాస్త మీరు చేసుకోవటం అనేటువంటిది జరుగుతుంది తప్పకుండా. బంధువులతో చిన్నపాటి మాట పట్టింపులు అనేటువంటివి ఉంటాయి. పుణ్యక్షేత్రాలు సందర్శించటం లాంటివి జరగవచ్చును అనేటువంటిది కూడా ఉన్నది. అలాగే ఇంట బయట బాధ్యతలు మరింత పెరిగి బాధ్యతతో మీరు పద్ధతిగా వ్యవహరించటం అనేటువంటిది కూడా జరుగుతుంది. ఆరోగ్య సమస్యలు అనేటువంటివి ఏవో అంటే కాస్త కాళ్ళ నొప్పులు కానీ శారీరకమైనటువంటి నొప్పులు లాంటివి వచ్చి శరీర బడలిక అనేటువంటిది ఉండవచ్చునేమో, జాగ్రత్త వహించండి. గృహ నిర్మాణ ప్రయత్నాలు అనేటువంటివి చేసుకోండి, కాస్త సఫలీకృతం వైపు మిమ్మల్ని నడుపుతాయి, మేలు జరుగుతుంది. వ్యాపారాలు చేసుకుంటూ ఉండేటువంటి వ్యాపారము ఈ వారం ఎందుకో సరిగ్గా నడవలేదు అనేటువంటి భావన అనిపించిన వారము చివరిలో ఉత్సాహపరిచే విధముగా జరుగుతాయి కాక చిన్న తరహా పరిశ్రమలు ఒత్తిడులు మరింత పెరిగేటువంటి అవకాశము ఉన్నది. చిన్న చిన్న తరహా పరిశ్రమలు ఉండేటువంటి వాళ్లకు కాస్త ఒత్తిళ్లు ఉంటాయి. వారం చివరిలో వీళ్లకు కూడా శుభవార్తలే తెలుస్తాయి, అనుకూలముగానే ఉంటుంది గాక. నూతన వాహన యోగం అనేటువంటిది ఉన్నది, తీసుకునే వాళ్ళు తీసుకుంటారు. అలాగే లాభసాటిగానే చేసేటువంటి వ్యాపారాలలో వారము చివరిలో అయితే లాభసాటిగానే ఉండబోతూ ఉన్నది. మీరు ఏమీ శ్రమకు తగినటువంటి ఫలితము తప్పకుండా మేలు జరిగే విధంగానే ఉండబోతున్నది అని తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మీరు సాధించాలి అనుకుంటే శ్రీ మహావిష్ణువును ఆలయానికి వెళ్ళటము కానీ, విష్ణువును తలుచుకోవటము కానీ ఇలాంటివి చెయ్యండి, మేలు జరుగుతుంది గాక. ఏదైనా స్మరణ మాత్రేన ఎప్పుడు కూడా భగవంతుణ్ణి మనసులో తలుచుకుంటే మనకి ఏదైనా కాస్త ఇబ్బంది వచ్చినప్పుడు తలుచుకోవడంలో తప్పు లేదు కదా. ఇంకా దగ్గరలో గుడి ఉంది వెళుతున్నాము అంటే మరీ మంచిది, వెళ్ళవచ్చును, మేలు జరుగుతుంది గాక. జయోస్తు.